సస్పెన్స్ కి తెరపడేలా ఉంది. సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం. వీడి సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ముందు నుంచి అందరూ కేసీ వేణుగోపాల్ అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో అనూహ్యంగా సతీశన్ పేరు తెరపైకొచ్చింది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. కేరళం సస్పెన్స్ కి తెరపడేలా ఉంది. సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం. వీడి సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ముందు నుంచి అందరూ కేసీ వేణుగోపాల్ అనుకుంటున్నప్పటికీ లాస్ట్ మినిట్ లో అనూహ్యంగా సతీశన్ పేరు తెరపైకొచ్చింది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో ఉన్న దీనికి సంబంధించి కేరళలో సీఎం ఎవరు అనే దానిపై ఒక తెరపడబోతున్నట్లుగా తెలుస్తుంది. సతీశన్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సీఎం అభ్యర్థికి ఎప్పట్లోగా ఈ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది? దాదాపు 10 రోజులు గడుస్తున్నా ఇంకా సీఎం అభ్యర్థి ఎవరు అన్న దానిపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎటు తెలుసుకోకపోవడం తోటి విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం ఏదైతే మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ ని తదుపరి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారంటూ కూడా వార్తలు రావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఇటు గోపి ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. महासचिव जो केरलम की जिम्मेदारी है दीपा दास मुंशी जी हैं. अभी श्रीमती दीपा दास मुंशी जी एक महत्वपूर्ण घोषणा करेंगी. दीपा जी. ये सिर्फ घोषणा करेंगे, उसके बाद सवाल जवाब नहीं होगा. इनफॉर्मली हम बातचीत करेंगे, पर अभी घोषणा करने दीजिए क्योंकि इसका आपका इंतजार भी है. Namaskar. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs, has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. వీడి సతీశన్ పేరును కేరళం సీఎం గా హైకమాండ్ ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు కేరళం సీఎం ఎవరవుతారు ఏంటి అని రకరకాల పేర్లు తెరపైకొచ్చాయి. ఫైనల్ గా వీడి సతీశన్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. కాసేపటి క్రితమే అధిష్టానం వీడి సతీశన్ ని కేరళం సీఎం గా ప్రకటిస్తూ ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడడం మనం చూసామంటే కేరళలో సీఎం అభ్యర్థి ఎవరవుతారు అనే ఒక ఉత్కంఠకైతే ఫైనల్ గా ఎండ్ కార్డు పడింది. అంటే అన్ని సమీకరణాలను బేరీజు వేసుకొని వీడి సతీశన్ వైపు మొగ్గు చూపింది అధిష్టానం.
మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అంటే ఒక సస్పెన్స్ కి ఎండ్ కార్డు పడింది అనుకోవచ్చా? కాసేపటి క్రితమే అధిష్టానం విడి సతీశన్ పేరును కేరళ సీఎం అభ్యర్థిగా ఇప్పుడు ప్రకటించిన నేపథ్యాన్ని చూస్తే ఖచ్చితంగా దాదాపు 10 రోజుల సస్పెన్స్ కు ఇది తెరపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ముగ్గురి మధ్యలో కూడా ఈ ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. దాదాపు 10 రోజుల పాటు కూడా ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వస్తాయి. అయితే ఇటు కేరళలో కేరళకు సంబంధించిన ముఖ్య నాయకులతోటి పలు దఫాలు కూడా కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపిన తర్వాత విడి సతీశన్ పేరును ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న సాయంత్రం జరిగిన భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. అధిష్టానం కూడా ఆయనకే మొగ్గు చూపడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏఐసీసీలో కీలక నాయకుడిగా ఉన్న కేసీ వేణుగోపాల్ సేవలు దేశానికి అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కోరుకున్న విధంగా విడి సతీశన్ పేరును ఖరారు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడింది. సిఎల్పి నేతగా ఆయనను ఇటు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి 10 రోజుల సస్పెన్స్ కి అయితే తెరపడిందని చెప్పొచ్చు. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజుల వరకు కూడా అయినప్పటికీ కూడా కేరళకు సంబంధించి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన కూడా విభిన్నమైన పేర్లు రావడం జరిగింది. మరి అధిష్టానం అన్ని ఆలోచించిన తర్వాత స్థానిక నేతలు కీలక నేతలందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రజలందరూ ఆమోదయోగంగా ఉన్న విడి సతీశన్ వైపే అధిష్టానం మొగ్గు చూపడం జరిగింది. మరి ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే కొంత అధికారికంగా సమాచారం కూడా వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా కేరళకు సంబంధించి గత 10 రోజులుగా జరుగుతున్న వాదనలు 10 రోజులుగా వినిపిస్తున్న పేర్లన్నింటినీ కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరితో కూడా పలు దఫాలు చర్చలు జరిపారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇటు కేరళకు సంబంధించిన ముఖ్య నేతలతో పాటు విడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ని కూడా పిలిపించి చర్చించడం జరిగింది. రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా విడి సతీశన్ నే కోరుకున్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. సో దీంతో సిఎల్పి లీడర్ గా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం ఆయననే ఈ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఆ ప్రమాణ స్వీకారం ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇంకో అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. గోపి, అంటే ఏ క్యాలిక్యులేషన్స్ తో విడి సతీశన్ వైపు అధిష్టానం మొగ్గు చూపిందంటే లాస్ట్ మినిట్ లో అనూహ్యంగా సతీశన్ పేరుకు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కాసేపటి క్రితమే అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు కేరళం సీఎం. అంటే ఏ అంశాన్ని బేరీజు వేసుకొని మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువగా, ప్రధానంగా ఏ అంశంపై ఇంట్రెస్ట్ చూపించింది అధిష్టానం విడి సతీశన్ వైపు? మనం ఇక్కడ 2-3 విషయాలని గమనించవచ్చు. ముఖ్యంగా కేరళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యుడిఎఫ్ మెజారిటీ సాధించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి అయితే మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నేతగా ఉంటూ ఇటు పినరన్ విజయ్ తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఆయన చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి కూడా ముందటి నుంచి కూడా విడి సతీశన్ కొంత ప్రజల్లోకి ఆయనను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన తీసుకువస్తున్న సంస్కరణలు ప్రజా వ్యతిరేక విధానాలను వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా వెళ్ళడంలో విడి సతీశన్ చాలా ముందు నుంచి కూడా ఆయన విజయం సాధించారని చెప్పొచ్చు. అటువంటి నేపథ్యంలో ఎన్నికలు రాకముందు నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని కూడా పార్టీ నేతలంతా కూడా అధిష్టానానికి వివరించడం జరిగింది. మరోవైపు ముగ్గురు కూడా అంటే ఇటు విడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ముగ్గురు ఒకే సామాజిక వర్గం కావడంతో ఎవరికి ఇచ్చిన మిగతా వాళ్ళతోటి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో అధిష్టానం ఇటు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేతతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న విషయాలను కూడా ఇటు అధిష్టానం కొంత పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 2 విషయాలను కూడా మనం గమనించవచ్చు. ఒకటి, విడి సతీశన్ కి సుదీర్ఘ అనుభవం ఉంది. రాష్ట్రంలోని నాయకత్వాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తీసుకురాగలుగుతాడు. సమర్థవంతంగా ఇప్పటికే ప్రతిపక్ష నేతగా ఆయన ప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు కేసీ వేణుగోపాల్ కి సంబంధించిన అంశం చూస్తే ఇటు నేషనల్ లో ఏదైతే ఏఐసీసీలో ఆయన ముఖ్య నాయకుడిగా ఉండడము, ఆయన సేవలు దేశవ్యాప్తంగా కూడా ఇంకా అవసరం ఉన్నాయనేది కూడా అధిష్టానము నమ్మిన నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన నాయకులు రమేష్ చెన్నితలతో పాటు విడి సతీశన్ ఇద్దరు పేర్లను కూడా ప్రధానంగా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కువ శాతం రమేష్ చెన్నితల, విడి సతీశన్ వరకు వస్తే మాత్రం విడి సతీశన్ కే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, విడికి సతీశన్ ఈ ముగ్గురి మధ్యలో మనకు వస్తే కేసీ వేణుగోపాల్ వైపు కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా మద్దతు తెలపడం జరిగింది. అయితే ఆయన సేవలు ఇంకా దేశానికి ఏఐసీసీలో అవసరం ఉన్న నేపథ్యంలో ఆయనను ఇప్పుడే రాష్ట్ర నాయకత్వానికి పంపించే యోచన అధిష్టానం చేయలేదనేది కొంత స్పష్టమవుతుంది. దాని కారణంగానే రాష్ట్రంలో ఉన్న ఇద్దరు పేర్లను పరిశీలించినప్పుడు ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా
విడి సతీశన్ వైపు మొగ్గు చూపడం తోటి దాదాపు ఆయన పేరునే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా కేసీ వేణుగోపాల్ అదే విధంగా రాహుల్ గాంధీ ఇద్దరు భేటీలో కూడా ఆయనకు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కి ఇదే అంశాన్ని కూడా నచ్చ చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ రోజు అంటే 12 గంటలకే ఈ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి ముందుగానే కేసీ వేణుగోపాల్ ని పిలిపించి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన ఆయనకు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామనేది కూడా చెప్పిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించే ఈ నిర్ణయం అయితే వెలువడిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ముందుగానే కేసీ వేణుగోపాల్తో అధిష్టానం మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే వీడి సతీశన్ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆల్రెడీ డిస్కషన్స్ జరిగే ఉంటాయా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ముగ్గురు నేతల మధ్యనే ప్రధానంగా పోటీ అనేది నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి కేసీ వేణుగోపాల్ ని తప్పిస్తే ఇక విడి సతీశన్ వైపు మాత్రమే మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. సో రమేష్ చెన్నితల సీనియర్ నాయకుడు, ఆయనకు చివరి అవకాశం ఇది. ముఖ్యమంత్రి కావాల్సిన రేసులో ఆయన చివరిగా ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్రంలో నాయకత్వంలో మిగతా నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పినరన్ విజయ్ ని కొంత ఇరకాటంలో పెట్టిన పరిస్థితి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ఎప్పటికప్పుడు క్యాడర్ అంతా కూడా జాగ్రత్తలు చేస్తూ ఆయన పలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ మార్కుని కేరళలో చూపించాలి అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా అధిష్టానము పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విడి సతీశన్ ని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం మనం భావించవచ్చు. ఇటు ముగ్గురు ట్రయాంగిల్ నుంచి కాస్త కేసీ వేణుగోపాల్ ని పక్కకు పెడితే అది ద్విముఖ పోరుగా మారింది. దాంట్లో ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా విడి సతీశన్ వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో మరి విడి సతీశన్ నే అధిష్టానం కూడా పికప్ చేయడం జరిగింది. ఆయన పేరుని అనౌన్స్ చేస్తూ నిర్ణయం. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు కేరళకు సంబంధించి ఇటు మెజారిటీ ప్రజలంతా కూడా యూడీఎఫ్ కూటమికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా దాదాపు 10 రోజుల వరకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చకపోవడంతో ఇటు అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైకమాండ్ దీనిపైన సీరియస్ గా దృష్టి సారించడం జరిగింది. కేసీ వేణుగోపాల్ ని ఏఐసీసీలోనే కొనసాగిస్తూ రాష్ట్ర నాయకత్వాన్ని అంతా కూడా స్థానికంగా ఉన్న నేతలకే అప్పజెప్పాలనేది కూడా అధిష్టానం కొంత వ్యూహాన్ని అమలు చేసిందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు కేసీ వేణుగోపాల్ ను విడి సతీశన్ ని రమేష్ ని ముగ్గురికి కూడా అధిష్టానం పిలిపించి మాట్లాడినప్పుడు కూడా ఎవరికి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదనేది ముగ్గురు నేతలు చెప్పినట్టుగా మాత్రం అధిష్టానం చెప్తూ ఉంది. మరి అటువంటి నేపథ్యంలోనే ఇటు కేసీ వేణుగోపాల్ నాయకత్వం ఇంకా ఏఐసీసీలో అవసరం ఉన్న నేపథ్యంలో విడి సతీశన్ వైపే ఎక్కువ అధిష్టానం మొగ్గు చూపింది అనేది కూడా మనం భావించవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు, తదుపరి యూడీఎఫ్ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, పోర్ట్ఫోలియోస్ ఏంటి, దాంట్లో ఎవరికి మంత్రి పదవులు, కీలక మంత్రి పదవులు లభించబోతున్నాయి, ఎవరు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇటువంటి అంశాలపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం అధిష్టానం విడి సతీశన్ నే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం అయితే నెలకొందని చెప్పొచ్చు. గత 2-3 రోజులుగా కూడా ఇటు పోస్టర్ల కలకలం కూడా రేగింది. ఒకానొక సమయంలో వాయనాడు నియోజకవర్గం సమీపంలో ఇటు ఒకవేళ కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రిని చేస్తే మీరు వాయనాడు మర్చిపోవాలంటూ కూడా వార్నింగ్ పోస్టర్స్ కూడా మనం చూసాము. మరి ఇటువంటి నేపథ్యంలో అధిష్టానం కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతే ఈ విడి సతీశన్ పేరునైతే ఖరారు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఇంకా ఇతర అంశాలను పైన కూడా త్వరలోనే ఒక అధికారిక లేఖ కూడా విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. గోపి, అంటే రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు, అంటే కేరళం సీఎం పీఠాన్ని అందుకోవడంలో వెనుకబడిపోయారు. అంటే ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు? అసలు ఎందుకు రమేష్ చెన్నితలను వద్దనుకోవడానికి రీజన్స్ ఏంటి? ప్రధానంగా ఇక్కడ ముగ్గురు ఒకే సామాజిక వర్గం కావడము అది ప్రధానమైన కారణం అనేది మనం భావించవచ్చు. ఇతర సామాజిక వర్గాలైతే ఆ సామాజిక వర్గాన్ని అంతా కూడా కొంత బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ అటువంటి సమస్య తలెత్తలేదు. రెండవది, రమేష్ చెన్నితల వయసు రీత్యా కొంత సీనియర్ నాయకుడు, ఆయన యాక్టివ్ గా కార్యకర్తలతోటి తిరగలేని పరిస్థితి. దాని తర్వాత చూస్తే మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా విడి సతీశన్ వైపే ఉండడానికి గల ప్రధాన కారణము ఆయన ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా రాష్ట్రంలో ఉండడము, అనేక కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించడము, ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన రాష్ట్రంలో ఎటువంటి యాక్టివిటీస్ చేశాడు, ఇతర నేతలను, కీలక నాయకులందరినీ కూడా ఏ విధంగా ఆయన సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు, ప్రభుత్వం తీసుకొచ్చిన
ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా పోరాటం చేశాడు, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగిన నేపథ్యంలో ఇది ముఖ్యంగా ఈ రమేష్ చెన్నితలను కాకుండా విడి సతీశన్ వైపే ముగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారిందని చెప్పొచ్చు. ఇక రమేష్ చెన్నితల వయసు రీత్యా సీనియర్ నాయకుడు, ఇదే చిట్ట చివరి అవకాశం కావడము, ఆయన మరి సామాన్య కార్యకర్తలాగా తిరగలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి అతనికి ఒక కీలకమైన బాధ్యతలను అప్పజెపుతూ ఆయనను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తారనేది కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. పోర్ట్ఫోలియోస్ కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే 10 రోజుల సస్పెన్స్ కి అయితే ఇది తెరపడిందని చెప్పొచ్చు. విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఈ ముగ్గురు మధ్యలోనే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ, ఒకే సామాజిక వర్గం కావడము, ముగ్గురు మధ్యలో ప్రధాన పోటీ ఉండడము, ముగ్గురు కూడా కీలక నాయకులు కావడంతో అధిష్టానం ఆచితూచి ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. మరి ఎవరిని కూడా నొప్పించకుండా ప్రజా ఆమోదయోగమైన నిర్ణయమే తీసుకుంటామంటూ మొదటి నుంచి హైకమాండ్ చెప్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం కేసీ ఇప్పటికే ఏఐసీసీలో ఉన్న నేపథ్యంలో ఆయనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందనేది కూడా అందరూ భావించడం జరిగింది. కానీ ఎవరు ఊహించని విధంగా వీడి సతీశన్ పేరును అధిష్టానం ఖరారు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గోపి. ఇక కేరళంలో 10 రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కి ఎండ్ కార్డు పడింది. అధిష్టానం విడి సతీశన్ వైపు మొగ్గు చూపుతూ కేరళం సీఎం అభ్యర్థిగా విడి సతీశన్ ని ప్రకటించడం జరిగింది కాసేపటి క్రితమే.